తెలంగాణ ప్రభుత్వం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ రిజిస్టర్ విధానాన్ని అమలు చేయనుంది. రేషన్ కార్డు డేటా ఆధారంగా ప్రతి కుటుంబానికి ఒకే అధికారిక కుటుంబ రికార్డు రూపొందించనుందని తెలుస్తోంది. మీ సేవా కేంద్రాలు ఆన్లైన్ పోర్టల్ ద్వారా దీనికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా 2 రోజుల్లో సర్టిఫికేట్ జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అయితే ఇది ఆస్తిపై ఎలాంటి చట్టపరమైన హక్కును గానీ యాజమాన్యాన్ని గానీ కల్పించదని, చట్టబద్దమైన వారసత్వానికి రుజుగా కూడా పరిగణించలేమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా ప్రభుత్వ సేవలతో పాటు సంక్షేమ పథకాల కోసం ఒకే కుటుంబ రికార్డును ఉపయోగించేలా ఈ కొత్త విధానం ఉపయోగపడనుంది. తెలంగాణలో కొత్త చేయూత పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. త్వరలోనే అర్హులైన లబ్దిదారులకు కొత్త పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్రంలో సుమారు 15 నుంచి 2.5 లక్షల కొత్త చేయూత పెన్షన్ల పంపిణీని ప్రారంభించనున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ క్రమంలోనే మొదటి ప్రాధాన్యతగా ఒంటరి మహిళలు, వితంతువులకు ఈ పెన్షన్లు ఇస్తామని అన్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వ పరంగా సమగ్రంగా సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు పెన్షన్లు లైవ్ అథెంటిఫికేషన్ సర్వేను నెలాఖరులోగా ముగించి ఆగస్టు 5 నాటికి సమర్పించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో అన్నదాతలను రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సీడ్ మేళాలు నిర్వహిస్తోంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27న ప్రారంభమైన ఈ ప్రత్యేక విత్తన మేళా ఈ నెల 29 వరకు కొనసాగనుంది. రాష్ట్రంలో 32 జిల్లాల పరిధిలోని మొత్తం 2,604 రైతు వేదికల్లో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా పరిస్థితులకు తగ్గట్లుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట్ర అగ్రికల్చర్ సెక్రటరీ సూచించారు. దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తులు, క్రిమినల్ కేసులు, విద్యార్హతలు, ఏజ్ వంటి డీటెయిల్స్ పై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రిలీజ్ చేసిన నివేదిక చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో సీఎంలు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా రూపొందిన ఈ రిపోర్టులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్కువగా 89 క్రిమినల్ కేసులున్న ముఖ్యమంత్రిగా నిలిచారు. రేవంత్ రెడ్డి ప్రకటించిన 89 కేసుల్లో ఎక్కువగా రాజకీయ నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు ఎన్నికల ప్రచార సమయంలో నమోదైనవని తెలుస్తోంది. ఈ కేసుల్లో చాలా వరకు ప్రస్తుతం వివిధ కోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయి. తెలంగాణలో టెలివిజన్ రంగానికి ప్రత్యేక గుర్తింపు కల్పించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బుల్లితెర కళాకారులు, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించేలా టెలివిజన్ అవార్డులను ప్రవేశపెట్టే ప్రక్రియ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే అవార్డులకు మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. టెలివిజన్ అవార్డు కమిటీ ప్రతినిధులతో భేటీ అయిన ఆయన తెలంగాణ సంస్కృతి ఆత్మను ప్రతిబింబించేలా అవార్డు లోగో, పేరు ఉండాలని సూచించారు. అలాగే అవార్డుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ నేతృత్వంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ తెలంగాణలో బీజేపీ క్రమంగా బలోపేతం అవుతుందన్న ఆయన యువత పెద్ద సంఖ్యలో పార్టీలోకి చేరుతుండటం కీలక మార్పుకు సంకేతమని పేర్కొన్నారు. ఈ సందర్భంలోనే సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అనేక దేశాలు క్రిస్టియన్, ముస్లిం దేశాలుగా మారినప్పటికీ సనాతన ధర్మాన్ని ఏ శక్తి నిర్మూలించలేకపోయిందని చెప్పారు. ప్రస్తుతం యువజన ఉద్యమాల ముసుగులో విదేశీ నిధులు సేకరిస్తూ దేశాన్ని విభజించేందుకు కొన్ని కుట్రలు సాగుతున్నాయన్న రామచంద్రరావు దేశ సమగ్రతను కాపాడుకోవడానికి ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రముఖ బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. నీట్ పేపర్ లీక్ వివాదంపై ఇటీవల జరిగిన నిరసనలపై ఆమె విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే తన జీవితంలో ఇలాంటి దృశ్యాలను ఎప్పుడూ చూడలేదని, జెన్జీ నిరసనలకు సంబంధించిన రీల్స్ చూస్తుంటే వాంతి వస్తుందని పోస్టులో పేర్కొన్నారు. వారి మాట తీరు, ఉపయోగిస్తున్న భాష కూడా చాలా దారుణంగా ఉందని అన్నారు. అంతేకాదు వీరిని అసలు ఎవరు కని పెంచుతున్నారని ప్రశ్నించారు. ఈ వీడియోలు చూసిన తర్వాత తనకు డిజిటల్ డీటాక్స్ అవసరమనిపించిందన్న కంగనా రనౌత్ నిరసనకారులు జంతర్ మంతర్ వద్ద చెత్తను వదిలి వెళ్లారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ప్రవేశ పరీక్షల్లో పేపర్ లీకేజీలను అరికట్టడమే లక్ష్యంగా రూపొందిన యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో చర్చ జరిగింది. నీట్ పేపర్ లీక్ వివాదంపై ప్రతిపక్షాల ఆందోళనలతో ఆగిపోయిన సభా కార్యక్రమాలు తిరిగి యథాస్థితికి చేరుకుంటాయి. ఇక ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విద్యార్థులు, యువత భవిష్యత్తు పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఈ బిల్లు నిదర్శనమని చెప్పారు. పేపర్ లీకేజీలు ప్రస్తుతం వ్యవస్థీకృత నేరాలుగా మారాయన్న ఆయన గత ప్రభుత్వాల హయాంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. ఇక కొత్త నిబంధనల ప్రకారం పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యక్తులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు 50 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చెప్పారు. ప్రచారం జరుగుతున్నట్లుగా తాను ఎక్కడికి పారిపోలేదని తెలిపారు. ప్రస్తుతం తన సొంత ఊరు ఊళ్లపాలెంలోనే ఉన్నానని అన్నారు. అలాగే చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందన్న ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. తన నాన్నమ్మకు ఆరోగ్యం బాగోలేకపోవడంతోనే సొంతూరుకు వచ్చినట్లు వివరించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై ఎక్కువగా మాట్లాడలేనని స్పష్టం చేశారు. త్వరలోనే విచారణ అధికారులను కలిసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.
కోలీవుడ్ స్టార్ హీరోలంతా వరుసగా రాజకీయ బాట పడుతున్నట్లు అనిపిస్తోంది. ఇప్పటికే టీవీకే పార్టీతో సంచలనం సృష్టించిన విజయ్ తమిళనాడు సీఎంగా అధికారాన్ని అందుకున్నారు. ఇటీవల మరో హీరో ధనుష్ చేసిన కమెంట్స్ ఆయన కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే చర్చకు తెరలేపాయి. తాజాగా ఈ జాబితాలో మాస్ హీరో విశాల్ కూడా చేరారు. ఓ బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సినిమా రంగంలో ఇన్నాళ్లు సంపాదించుకున్న ప్రజాదరణను, మంచి పేరును ఇకపై ప్రజాసేవ కోసం ఉపయోగించాలని భావిస్తున్నట్లు విశాల్ ప్రకటించారు. దీంతో ఆయన త్వరలోనే సొంత పార్టీ ప్రకటన లేదా క్రియాశీల రాజకీయాల్లోకి దిగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.